హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందామా? బ్రెడ్ ఆమ్లెట్ కావాల్సిన ఇంగ్రీడియంట్ చూద్దాం ఫ్రెండ్స్. అవి చూడండి. అవి బ్రెడ్ ఎగ్స్, టూ బ్రెడ్స్ ఎగ్స్, టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు. అక్కడ వచ్చేసి పసుపు, కారం. కావాల్సినవన్నీ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా కోసుకుందాం ఫ్రెండ్స్. అక్కడ చూడండి. కట్ చేసుకున్నవన్నీ ఒక బౌల్లో తీసుకుందాం ఫ్రెండ్స్. అన్నీ ఒక బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, టమాటా వేసుకుందాం. తర్వాత ఎగ్స్ తీసుకొని పగలు కొడదాం ఫ్రెండ్స్. ఎందుకు చేస్తున్నానంటే మా అన్నయ్య ఊరు నుంచి వచ్చాడు ఫ్రెండ్స్. మా అన్నయ్యకి బ్రెడ్ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం, అందుకనే చేస్తున్నాను. మా మమ్మీ నేర్పించింది నాకు ఇది రెసిపీ. మా మమ్మీ బయటికి వెళ్ళారు ఫ్రెండ్స్, అందుకని నేనే చేస్తున్నాను. తర్వాత మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత ఎగ్ పగలగొడుతున్నాను కానీ రావట్లేదు ఫ్రెండ్స్. తర్వాత గిట్టి కొడితే వచ్చింది ఫ్రెండ్స్. ఒక ఎగ్ ఏమో గట్టిగా కొడుతున్నా కూడా రావట్లేదు ఫ్రెండ్స్. గట్టిగా కొట్టిన తర్వాత వచ్చింది. ఇప్పుడు వేద్దాం చూడండి. ఇంకో గుడ్డ వేద్దాము, అది కూడా గట్టిగా రావట్లేదు ఫ్రెండ్స్. అందుకనే దాన్ని కూడా మళ్ళీ గట్టిగా కొట్టి వేద్దాం. అమ్మయ్య, ఎగ్స్ వచ్చేసే మొత్తాన్ని. ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. మూత రావలేదు ఫ్రెండ్స్, అందుకని గట్టిగా తీసి వచ్చేసింది. ఒక స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత పసుపు వేసుకొని మిక్సింగ్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నాం కదా. తర్వాత ఒక పెనంలో ఆయిల్ తీసుకుందాం ఫ్రెండ్స్. నాకు ఆయిల్ వేస్తుంటే భయం వేస్తుంది ఫ్రెండ్స్. చెయ్యి కాలుతుందేమోనని చాలా భయం వేసింది. ఒక బ్రెడ్ తీసుకొని రోస్ట్ చేసుకుందాం. ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ నేనే చేస్తాను ఫ్రెండ్స్. రెండు వైపులా రోస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. తిప్పేసుకుందాం చూడండి. బాగా రోస్ట్ అయింది ఫ్రెండ్స్. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా బ్రెడ్. రోస్ట్ అయిన బ్రెడ్ని ప్లేట్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్. తీసేటప్పుడు కూడా భయం వేసేసింది ఫ్రెండ్స్ నాకు. తర్వాత అలాగే ఇంకో బ్రెడ్ని కూడా రోస్ట్ చేసుకుందాం రెండు వైపులా. ఇది కూడా బాగా రోస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. అటువైపు తిప్పుకుందాం చూడండి. దీన్ని కూడా తీసి ప్లేట్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ పోసి తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఇలా పెట్టడం నాకు రావట్లేదు ఫ్రెండ్స్, అందుకనే చాలాసేపు అయిపోయింది టైం. ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. వేసేటప్పుడు కూడా నాకు చాలా భయం వేసింది ఫ్రెండ్స్. మా మమ్మీ బటర్ ఎక్కడ పెట్టారో నాకు తెలియదు, అందుకనే ఆయిల్ వేసుకొని బ్రెడ్ ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్స్ చేసుకుని ఎగ్ వేద్దాం ఫ్రెండ్స్. అది వేసేటప్పుడు కూడా నాకు చాలా భయం వేసింది ఫ్రెండ్స్. అయినా ఎలాగే వేసేసాను. పలుసుగా చేద్దాం ఫ్రెండ్స్. తర్వాత బ్రెడ్ వేద్దాం ఫ్రెండ్స్. బ్రెడ్ని తిప్పుకుందాం ఫ్రెండ్స్. అప్పుడే బ్రెడ్ ఆమ్లెట్ పర్ఫెక్ట్గా వస్తుంది. 5 minutes ఉంచుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత తీద్దాం.
5 మినిట్స్ అయ్యాక 4 వైపులా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫోల్డ్ చేసుకున్న అది తీసేసి పీసెస్ కింద కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మా తమ్ముడికి ఇద్దాం పదండి, ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. ఎలాగుందో తిని చెప్పు. బాగుందా? తమ్ముడికి నచ్చిందంట ఫ్రెండ్స్. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.